టైటానిక్ కోసం వెళ్తున్న సబ్మెరీన్ డెప్త్ 4000 మీటర్స్ దగ్గర బ్లాస్ట్ అయిపోయింది. కానీ ఈ స్నేల్ ఫిష్ మాత్రం ఆ డార్క్ ఓషన్లో 8300 మీటర్స్ డెప్త్లో కూడా అసలు ఎలా సర్వైవ్ అవుతుంది. అండ్ దీన్ని వరల్డ్లో స్ట్రాంగెస్ట్ క్రీచర్ అని కూడా అంటారు. ఎందుకంటే దీని మీద హర్ట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ని పెట్టినా, హెవీ లోడెడ్ ట్రక్ రన్ చేసినా, అంతెందుకు ఒక లోకోమోటివ్ దీని మీద నుంచి వెళ్ళినా కూడా స్నేల్ ఫిష్ బాడీకి అసలు ఏం డ్యామేజ్ అవ్వదు. కానీ అసలు ఆ మెరీన్ క్రీచర్ బాడీలో ఏముంది? హలో పీపుల్, వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ తరుణ్. పెసిఫిక్ ఓషన్లో గువామ్ ఐలాండ్ నుంచి 350 కిలోమీటర్స్ సౌత్ వెస్ట్ సైడ్కి ట్రావెల్ చేస్తే ఓషన్లో డీపెస్ట్ పాయింట్ అయిన లొకేషన్కి రీచ్ అవుతాం. ఈ పాయింట్ని మెరియానా ట్రెంచ్ అని కూడా పిలుస్తారు. మెరియానా ట్రెంచ్ బాటమ్ ఆఫ్ ది ఓషన్లో మూన్ షేప్లో ఉండే ఒక పెద్ద కర్వ్డ్ డెంట్. దీని లెంత్ 2550 కిలోమీటర్స్, ఇంకా విడ్త్ 69 కిలోమీటర్స్. ఈ డెంట్ వల్ల ఓషన్ లెవెల్ ఒక్కసారిగా డీప్ అయిపోతుంది. అండ్ ఈ డెంట్ పాయింటెడ్ వ్యూ మనం గూగుల్ మ్యాప్ నుంచి కూడా చూడొచ్చు. ఈ ట్రెంచ్ దగ్గర వరల్డ్లోనే డీపెస్ట్ పాయింట్ ఛాలెంజర్ డీప్ 10,971 మీటర్స్ లేదా 36,200 ఫీట్స్ క్రిందన లొకేట్ అయ్యింది. ఈ ట్రెంచ్లో చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేసిన జోన్ ఉంది. దీన్ని హ్యాడెల్ జోన్ అంటారు. హ్యాడెల్ అనే పేరు గ్రీక్ అండర్వరల్డ్ గోడ హ్యాడెల్స్ నుంచి వచ్చింది. ఈ డెప్త్లో డేంజరస్ డార్క్నెస్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఇంకా బోన్స్ బ్రేక్ అయిపోయేంత హై ప్రెజర్ వల్ల ఇక్కడ సస్టైనబిలిటీ ఆఫ్ క్రీచర్స్ అనేది చాలా కష్టం. ఓల్డెన్ డేస్లో ఈ హ్యాడెల్ జోన్ అసలు మనుషులు ఎలా ఎక్స్ప్లోర్ చేశారు? 19th సెంచురీలో ఒక ఈవెంట్ ఈ కాన్సెప్ట్ని రీరైట్ చేసింది. 1987లో హెచ్ఎంఎస్ ఛాలెంజర్ అనే షిప్లో ఆ టైంలో ఉండే ఓషన్ ఎక్స్ప్లోరర్స్ ఓషన్లో డీపెస్ట్ పాయింట్ ఏంటో తెలుసుకుందామని ఒక పాయింట్ దగ్గరికి వచ్చి రోప్కి వెయిట్ కట్టి ఓషన్లో వదిలారు. కానీ రోప్ ఎంతైనా లోపలికి వెళ్తూనే ఉంది, కానీ డీపెస్ట్ పాయింట్ మాత్రం టచ్ అవ్వడం లేదు. దీంతో ఇక్కడ ఏదో డీపెస్ట్ పాయింట్ ఉంది అనే న్యూస్ వరల్డ్ అంతా హాట్ టాపిక్ అయిపోయింది. మరియానా ట్రెంచ్ ఓషన్లోనే డీపెస్ట్ పాయింట్ అని తెలుసుకున్నాక దీన్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రయల్స్ చేశారు, కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఛాలెంజర్స్ డీప్ డిస్కవర్ చేసిన 85 years తర్వాత 1960లో ఇద్దరు బ్రేవ్ మెన్స్ దీని లోపలికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. జాక్ వికార్డ్ ఇంకా నేవీ ల్యూటెంట్ ట్రియస్ అనే సబ్మెరీన్లో వెళ్ళాలని స్టార్ట్ అవుతారు. వాళ్ళ ఈ 5 hours ఆఫ్ జర్నీ చాలా ఛాలెంజెస్తో నిండి ఉంది. ఆ డెప్త్లో వాటర్ ప్రెషర్ సీ లెవెల్ కన్నా 1000 times ఎక్కువ ఉంటుంది. వాళ్ళ జర్నీ మధ్యలో సబ్మెరీన్ విండో క్రాక్ అయిపోయింది. ఇంకా దీని వల్ల ఛాలెంజెస్ డీప్లో ఉన్న వాళ్ళు ఓన్లీ 20 minutes మాత్రమే ఉండగలిగారు. ఇండీడ్ వాళ్ళు ఆ పాయింట్లో ఫ్యూ మినిట్స్ మాత్రమే ఉన్నారు. కానీ ఆ పాయింట్లో వాళ్ళు చూసినవి సైంటిఫిక్ కమ్యూనిటీ కోర్ని షేక్ చేసింది. లైఫ్, మీరు విన్నది కరెక్టే. ఆ డీపెస్ట్ పాయింట్లో ఒక రేర్ కైండ్ ఆఫ్ క్రీచర్ లైఫ్ని చూసి అందరూ షాక్ అయిపోయారు. ఛాలెంజెస్ డీప్ ఎంత డెప్త్ అంటే ఇందులో మౌంట్ ఎవరెస్ట్ని పెట్టిన ఎవరెస్ట్ పీక్ నుంచి ట్రెంచ్ లాస్ట్ పాయింట్ ఇంకా 2 kilometers లోపలికి ఉంటుంది. అండ్ అక్కడ వాటర్ ప్రెజర్ అప్రాక్స్ 6000 PSI కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక్క స్క్వేర్ ఇంచ్ మీద పడే వెయిట్ 7250 kgs. కానీ టైం తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఛాలెంజర్ డీప్లో ఎక్కువ టైం ఉండలేకపోయినా ఈ ట్రిప్ ఓషన్ ఎక్స్ప్లోరర్స్ అండ్ బయాలజిస్ట్కి చాలా పెద్ద మిస్టరీగా మారింది. కానీ హెడెల్ జోన్లో అసలు లైఫ్ ఎలా పాసిబుల్ అయింది ఆక్సిజన్ లేదా సన్లైట్ లేకుండా? ఇది తెలుసుకోవడానికి 1996లో జపాన్ ఒక రోబోటిక్ సబ్మర్సిబుల్ కైకోని డెవలప్ చేశారు. ఈ మిషన్కి కైకో మిషన్ అనే పేరు పెట్టారు. ఇందులో ఈ సబ్మర్సిబుల్ ఛాలెంజర్ డీప్ వరకు వెళ్ళి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని రిటర్న్ రావాలి. ఆ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే ఓషన్ డీపెస్ట్ పాయింట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాతో నిండిపోయింది. ఇలాంటి బ్యాక్టీరియా ఇంతకుముందు ఎప్పుడూ డిస్కవర్ చేయలేదు. ల్యాబ్ టెస్ట్లో ఇది ఒక స్ట్రేంజ్ స్పీసీ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఇది హై ప్రెషర్లో కూడా సర్వైవ్ అవ్వగలదని తెలిసింది. నార్మల్గా ల్యాండ్ మీద ప్లాంట్స్ ఫోటోసింథసిస్ హెల్ప్తో ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే సన్లైట్, వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్తో. కానీ ఆ డీపెస్ట్ పాయింట్లో లైఫ్ సర్వైవ్ అయితే అది ఆ బ్యాక్టీరియా వల్లనే. బ్యాక్టీరియా కెమికల్ ప్రాసెస్ హెల్ప్తో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా స్టోన్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుని ఎనర్జీ అండ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని కెమోసింథసిస్ అంటారు. ఈ బ్యాక్టీరియా వల్ల క్రియేట్ అవుతున్న ఎనర్జీ డీప్ సీలో ఉండే రిమైనింగ్ క్రీచర్స్కి మెయిన్ ఎనర్జీ సోర్స్ అవుతుంది. అండ్ ఈ ఎనర్జీ ఎవిడెన్స్తో హెడెల్ జోన్లో కూడా లైఫ్ పాసిబిలిటీ ఉందని ప్రూవ్ అవుతుంది. సర్ప్రైజింగ్లీ మెరియానా ట్రెంచ్లో డీపెస్ట్ పాయింట్లో కూడా సర్వైవ్ అవుతున్న ఫిష్ని డిస్కవర్ చేశారు. అండ్ అదే స్నేల్ ఫిష్. అండ్ ఇది హెడెల్ జోన్లో ఉండడం వల్ల దీన్ని హెడెల్ స్నేల్ ఫిష్ అని కూడా అంటారు. 12 inches లెంత్ అండ్ 3 inches విడ్త్ ఉన్న ఈ ఫిష్ తన బాడీ మీద క్యారీ చేస్తున్న ప్రెషర్ వినడానికి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. వీటి బాడీ ఏరియా అప్రాక్స్ 25 square inches అంతున్న ఆ డెప్త్లో ఇది తీసుకునే ప్రెషర్ 6000 PSI. అంటే క్యాలిక్యులేషన్స్ బట్టి హెడెల్ స్నేల్ ఫిష్ వాటి బాడీ మీద ఎవ్రీ టైం 1,07,000 kgs ప్రెషర్ని తీసుకుంటుంది.
రిఫరెన్స్ కోసం చెప్తున్నా, ఒక ఎంటీ బోయింగ్ 777 వెయిట్ 1,68,700 kgs, ఇంకా ఒక లోకోమోటివ్ వెయిట్ 1,50,000 kgs. ఇది ఒక వండర్లానే అనిపిస్తుంది. ఏంటంటే ఒక చిన్న ఫిష్ అంత వెయిట్ని ఎలా తీసుకుంటుంది? కానీ అన్ఫార్చునేట్లీ అసలు దీని రీజన్ ఏంటో సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ రోజు కూడా తెలుసుకోలేకపోయారు. ఆ డెప్త్కి వెళ్ళి రీసెర్చ్ చేయడం ఇంపాసిబుల్. అండ్ ఇఫ్ ఆ ఫిష్ని లేదా ఇంకేదైనా డీప్ సీ క్రియేచర్ని బయటికి తెస్తే ప్రెషర్ తక్కువ అవడం వల్ల అవి బర్స్ట్ అయిపోతున్నాయి. రీసెర్చ్ వల్ల తెలిసింది ఏంటంటే, ఏ ఫిష్ అయితే ఓషన్ టాప్ సర్ఫేస్ మీద ఉంటాయో వాటిలో ఒక స్విమ్ బ్లాడర్ ఉంటుంది. అండ్ ఆ బ్లాడర్ ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి. దీనివల్ల ఇవి ఎక్కువ డెప్త్కి వెళ్ళలేవు. కానీ డీప్ సీ క్రీచర్స్కి ఏ ఎయిర్ బ్లాడర్స్ ఉండవు. అండ్ ఇదే రీజన్ వల్ల అవి డెప్త్ సీలోని కూడా వెళ్ళగలవు. అంతేకాకుండా రీసెంట్ డిస్కవరీ వల్ల తెలిసింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది మెరీన్ క్రీచర్స్లో పీజోలైట్ అనే ఆర్గానిక్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ మాలిక్యూల్ మెమ్బ్రెయిన్స్ అండ్ ప్రోటీన్స్ క్రష్ అవ్వకుండా చూస్తుంది. సైంటిస్ట్ స్నైల్ ఫిష్ లోపల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీజోలైట్స్ని ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఇవి ప్రోటీన్స్ అండ్ మెమ్బ్రెయిన్స్ని క్రష్ అవ్వకుండా ఎలా ఆపుతున్నాయో తెలీదు. ఇది తెలుసుకోవాలంటే అంత డీపెస్ట్ పాయింట్కి వెళ్ళి అక్కడే లైవ్ రీసెర్చ్ చేసే టెక్నాలజీ రావాలి. అంటే మనం టైప్ 1 సివిలైజేషన్ అవ్వాలి. అసలు ఏంటి టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్? టాప్ సివిలైజేషన్ అంటే వాళ్ళు నిజంగా మన ఎర్త్ అండ్ ఎంటైర్ యూనివర్స్ని కంట్రోల్ చేయగలరా? దీనికోసం తెలుసుకుందాం మన నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.